అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీరామ్ వాస్తు మరియు జ్యోతిష్యానికి స్వాగతం అండి. ఈరోజు 3వ తారీఖు పుట్టిన వాళ్ళు లేదా 12వ తారీఖు పుట్టిన వాళ్ళు, 21వ తారీఖు పుట్టిన వాళ్ళు, 30వ తారీఖు పుట్టిన వాళ్ళు, మొత్తం సంఖ్య 3వ నంబర్లో పుట్టిన వాళ్ళ జాతకం ఎలా ఉంటుందో మనము తెలుసుకుందాం. వీళ్ళ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, సమాజంలో మంచి ధనవంతులుగా ఉంటారండి. వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్, మంచి నంబర్ 1 పొజిషన్లో హయ్యర్ అథారిటీస్గా వీళ్ళు ఉంటారండి. వీళ్ళకు నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. వీళ్ళు అధికారులుగా కూడా ఉంటారండి. వీళ్ళకు మంచి సమయము అంటే అదృష్టం కలిసి వచ్చే సంవత్సరము అనగా వీళ్ళకు 30వ సంవత్సరం, వీళ్ళ పుట్టినప్పటి నుండి మొదలుకొని 30వ సంవత్సరం అంటే వీళ్ళ 30 సంవత్సరాలు వచ్చినాక వీళ్ళకు టర్నింగ్ పాయింట్ అంటే మంచి సమయము స్టార్ట్ అవుతుంది. కావాలంటే మీరు ఒక్కసారి ఇలా ఉన్నవాళ్ళు మీరు చెక్ చేసుకోగలరు, మీకు అర్థమైపోతుంది. వీళ్ళకు అదృష్ట సంవత్సరాలు అంటే ఏ సంవత్సరంలో వీళ్ళకు అదృష్టం వస్తుంది అనగా 12వ సంవత్సరంలో ఒకసారి అదృష్టం వస్తుంది, 21వ సంవత్సరంలో వస్తుంది, 30వ సంవత్సరంలో వస్తుంది, 39వ సంవత్సరంలో వస్తుంది, 48వ సంవత్సరంలో వస్తుంది, 57వ సంవత్సరంలో అదృష్టం వస్తుంది. తర్వాత 66వ సంవత్సరంలో కూడా వీళ్ళకి అదృష్టం రావడం జరుగుతుంది. అంటే వీళ్ళకి మొత్తం సంఖ్య 3వ నంబర్లో వీళ్ళకు అదృష్టం అనేది రావడం జరుగుతుంది. వీళ్ళకు కలిసి వచ్చే రంగు అండి పసుపచ్చ కలర్. ఎప్పుడైనా వీళ్ళు పసుపచ్చ కలర్ వస్త్రాలు ధరించుకుంటే వీళ్ళకు అదృష్టం అనేది వీళ్ళ వెంటనే ఉంటుంది. వీళ్ళు గురువారం రోజు బాబా వారిని పూజించుకోవాలి, లేదంటే ఎవరైనా గురువులను పూజించుకోవాలి. గురువులకు వీళ్ళు మంచి రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్పుడు వీళ్ళకి ఇంకా అదృష్టం అనేది బాగా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. మరియు వీళ్ళు ధారణ చేయవలసినటువంటి రత్నం వచ్చేసి కనకపుష్యరాగం అండి. దట్టు 4 నుండి 5 క్యారెట్ల లోపు, అంటే 4 నుండి 5 మినిమం 4 నుండి 5 క్యారెట్ల లోపు బంగారంలో చేయించుకొని కుడి చెయ్యి చూపుడు వేలు అనగా ఇండెక్స్ ఫింగర్కి వీళ్ళు ధారణ చేస్తే వీళ్ళకి ఇంకా మంచి అదృష్టం రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.